గోరా సైన్స్ సెంటర్లో హిస్టరీ ఆఫ్ సైన్స్కి సంబంధించి అనేక పోస్టర్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఇందులో మనం కనుక చూసినట్లయితే ఇక్కడ పోస్టర్స్లో ఎర్లీ పీపుల్ ఎలా అబ్జర్వ్ చేశారని, ఇక్కడ దీనిలో చూసినట్లయితే ఇక్కడ సన్ డైల్ అంటే సూర్యుడు యొక్క నీడల్ని వాళ్ళు మెజర్ చేస్తున్నారు. అలాగే నావికులు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే డైరెక్షన్స్ కావాలి. అందుకని ఈ డైరెక్షన్స్ ప్రధానంగా చూసినట్టయితే 4 ఉన్నాయి. అందుకని కార్డినల్ డైరెక్షన్స్ అంటారు. మనం దిక్సూచి దిక్కులు అని మాట్లాడుతుంటాం. 4 దిక్కులుగా కనిపించినాయి. ఒకటి ఏంటంటే 4 దిక్కులు ఏంటంటే సూర్యుడు ఉదయించే డైరెక్షన్ని తూర్పు ఈస్ట్ అని పేరు పెట్టారు. సూర్యుడు ఉదయిస్తాడు ఎక్కడ ఏ ప్రాంతమైనా సరే, సూర్యుడు ఉదయించే ప్రాంతాన్ని తూర్పు అన్నారు. సూర్యుడు అస్తమించే ప్రాంతాన్ని పశ్చిమం వెస్ట్ పడమర. అందుకని తూర్పును ఉదయిస్తాడు, సూర్యుడు పడమరన అస్తమిస్తాడు. అందుకని తూర్పు పడమర డైరెక్షన్స్ వాళ్ళకి తెలిసిపోయినాయి. అలాగే ఉత్తర ధ్రువం ఉంది, ఉత్తర నక్షత్రం ఉంది, నార్త్ పోల్ అని. అది ఉత్తర దిక్కుని తెలియజేస్తుంది. ఉత్తర దిక్కుని తెలియజేస్తుంది కాబట్టి వాడు ఉత్తరం. అందుకని తూర్పు పడమర ఉత్తరం డిసైడ్ చేశారు. చేసిన తర్వాత తూర్పు నుంచి పడమరకు వచ్చేప్పుడు మధ్యాహ్నం పూట సూర్యుడు నెత్తి మీద ఉంటాడు కాబట్టి కరెక్ట్గా మనకి నార్త్ ఎటో తెలిసింది కాబట్టి నార్త్కి ఆపోజిట్ సౌత్ అని పెట్టారు. అందుకని నార్త్కి ఆపోజిట్ దిక్కు సౌత్ ఉందన్నమాట. అందుకని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 దిక్కులు వచ్చినాయి. ఈ 4 దిక్కుల్ని ఏం చేశారంటే మధ్యలో ఉన్నది మనకి ఇప్పుడు తూర్పు నుంచి పడమరకు నార్త్ సౌత్ ఉన్నాయి. నార్త్ వైపు నుంచి తూర్పుకు చూస్తే నార్త్ ఈస్ట్ అంటారు. సౌత్ నుంచి తూర్పు వైపు చూస్తే సౌత్ ఈస్ట్ అంటారు. అలాగే వెనక పక్క తిరిగినప్పుడు మనకి వెస్ట్రన్ సైడ్ నుంచి నించుని ఉత్తరం వైపు చూస్తే నార్త్ వెస్ట్ అంటారు. అలాగే ఇటుపక్క చూస్తే దక్షిణ నుంచి సౌత్ వెస్ట్ అంటారు. అందుకని మనకి డైరెక్షన్ ఎక్కడ ఉన్నది అని 4 కోఆర్డినేటర్స్ తెలిసిపోయినాయి దానిలోనూ. అందుకని మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉన్న దానిలో నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్, అలాగే నార్త్ వెస్ట్ సౌత్ వెస్ట్ అన్నారు. అన్న తర్వాత మళ్ళీ వాటిల్లో మధ్యకి డివైడ్ చేశారు. డివైడ్ చేసి నార్త్ ఈస్ట్ వైపు ఇంకా మధ్యలో ఉందనుకోండి, మనం దానిలో చూస్తే నార్త్ వెస్ట్ డైరెక్షన్ కనుక చూస్తే పశ్చిమ వాయువ్య దిశ అంటారు. వెస్ట్ నార్త్ వెస్ట్ కలిపి. అలాగే నార్త్ వెస్ట్ అయితే వాయువ్య దిశ అంటాం. మనకి ఈ వెదర్ కండిషన్ చెప్పేటప్పుడు వాళ్ళు ఇవి చెప్తూ ఉంటారు. అలాగే నార్త్ ఈస్ట్ కనుక చూసినట్లయితే ఉత్తర ఈశాన్యము అని అంటాం అన్నమాట. అలాగే నార్త్ ఈస్ట్ కనుక తీసుకున్నట్లయితే తూర్పు ఈశాన్యము అని చెప్పి మళ్ళీ దాన్ని చేస్తాం. అలాగే సౌత్ వైపు చూస్తే తూర్పు ఆగ్నేయము. అలాగే సౌత్ ఈస్ట్ అయితే దక్షిణ ఆగ్నేయము. అలాగే సౌత్ వెస్ట్ ఇస్తే నైరుతి. అలాగే మనకి సౌత్ వెస్ట్ చూస్తే పశ్చిమ నైరుతి అని ఇవి 8 భాగాలుగా విడగొట్టాం. 4 దిక్కులు 8 భాగాలు. ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి మనకి తెలుస్తూ ఉంటుంది. తర్వాత దీనికి నావికులకి ట్రావెలర్స్కి కావాల్సి వచ్చింది. అప్పుడు రోజుల్లో రాత్రిపూట నక్షత్రాలను చూసేవాళ్ళు, డే టైం సూర్యుడితో కూడా వాళ్ళు తెలుసుకునే డైరెక్షన్స్ కావాల్సి వచ్చాయి. దీని తర్వాత మ్యాగ్నెట్ వచ్చింది కాబట్టి మ్యాగ్నెట్ని ఫ్రీగా వేలాడి తీసినట్లయితే అది నార్త్ సౌతే చూపిస్తుంది కాబట్టి ఆ నార్త్ సౌత్ అన్నిటినీ 1 నుంచి 90, 90 నుంచి 180, అలాగే 270, 360 ఇవన్నీ కూడా డివైడ్ చేసి దానిలో చూపించారు అన్నమాట. అందుకని మ్యాగ్నెట్ వచ్చిన తర్వాత మనకి చాలా వరకు
ఈ డైరెక్షన్ కాంపాస్ అంటాం మనం, మ్యాగ్నెటిక్ కాంపాస్ అంటాం అన్నమాట. లేదు అంటే పూర్వం రోజుల్లో సూర్యుడి యొక్క గమనాన్ని బట్టే చేశారు. అలాగే సమయాన్ని కూడా ఇక్కడ సూర్యుడి యొక్క నీడను బట్టి, ఈ డైరెక్షన్ బట్టి దీనిలో గమనించి చేశారన్నమాట. అందుకని హిస్టరీ ఆఫ్ సైన్స్లో ఎర్లీ పీపుల్ వీటిని ఏ రకంగా తీసుకొచ్చారు అన్న దానిలో మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.